మానపూర్ణ స్టూడియోస్ లో మా గేట్ లో ఎంటర్ అవ్వగానే కీప్ లెఫ్ట్ అని ఉంటుంది ఆ సర్కిల్ లో. అక్కడ కూర్చుంటే నాగేశ్వరరావు గారు అందరికి క్లాసులు పీకేవారు. ఇంత పెద్ద స్టూడియో కట్టాము, ఇక్కడ ఇన్ని చైర్స్ ఉన్నాయి, అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు అని. అది మరి కావాలని కూర్చునేవారు, అనుకోకుండా కూర్చునేవారు. రాము గారు అక్కడే ఎక్కువ కూర్చునేవారు. ఆ రోజు కూర్చున్నాము, ఏదో ఫోన్ వస్తే రాము గారు లేచి లోపలికి వెళ్ళారు. నువ్వు కూర్చో ఇప్పుడే వస్తా అన్నారు. 118 ఎన్ని కార్ అండ్ క్రీమ్ కలర్. అలా వెళ్ళింది పక్క నుంచి, చూడలేదు అనుకున్నా. ఆయన ముందరికి వెళ్ళి కార్ ఆగింది. కార్ ఆగంగానే నాకు టెన్షన్, డెఫినెట్గా నాగేశ్వరరావు గారు ఉన్నారు కార్లో, ఆయన తిడతారు కీప్ లెఫ్ట్ అంటే. కార్ అక్కడే ఉంది, ఆయన దిగట్లేదు, నేను లేచి నుంచోట్లేదు. డోర్ ఓపెన్ అయిందని నాగేశ్వరరావు గారు దిగారు. దిగి నడుచుకుంటూ వస్తున్నారు. లేచి నుంచున్నాను. ఆయన ఏదో తిట్టం మొదలెట్టారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఆయన మళ్ళీ చెప్పారు, నేను మళ్ళీ రియాక్ట్ అవ్వలేదు. నువ్వు చాలా బాగా చేసావు శివాలు అన్నారు. అంటే 2 సార్లు దాని ముందర అదే చెప్పారు. బట్ నాకు మాత్రం ఆయన తిడుతున్నారు ఫిక్స్ అయ్యాను. ఇట్రా అని తీసుకుని నన్ను కార్ దగ్గర తీసుకెళ్లారు. అనుపరమ్మ గారు అన్నారు, పరిచయం చేస్తే ఆవిడ యూ వెరీ గుడ్ ఇన్ ది ఫిల్మ్, నువ్వు చాలా బాగా చేసావు అమ్మా అన్నారు. సరే అన్నాను. తిరిగానండి, వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాను. ఆయన కార్ ఎక్కారు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆయన మర్చిపోయారు. నన్ను తిడతారు అనుకున్నాను. కార్ ఎక్కి కొన్ని ముందరికి వెళ్ళిన తర్వాత బ్రేక్ వేసి డోర్ తీశారు. డోర్ తీసి చక్రవర్తి అన్నారు. సో హ్యాపీ, నా పేరు తెలుసాను ఆయనకి. తిరిగి ఇవాళకి నువ్వు కూర్చో పర్లేదు అన్నారు. అమ్మయ్య అనుకున్నాను. కట్ చేస్తే రాము గారు పక్కన నుంచి చూస్తున్నారు.